షర్మిల మేడం అసలు చక్రం తిప్పుడుట్లా నెంబర్ 1 అయ్యిందులో ప్రతిపక్ష నేతలను గట్టి అరుచుకుంటున్నది. మళ్ళా ఇప్పటికే 3 ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నది. మరి కడపల ప్రచారం చేస్తామున్నది అన్నని ఏం అరుచుకుంటున్నదో ఇనుండ్రి. ఆంధ్రలో అడుగు పెట్టిన సంది అస్సలు తగ్గుతూనే లేదు, ఎవరికి ఇంటనే లేదు. ప్రచారంలో పరుగులు పెడుతున్నది, బస్సు యాత్రతోనే ముందుకు పోతున్నదుల్లో వైఎస్ షర్మిలక్క. కడప జిల్లాల కాలు పెట్టి ఈ అల్లడికి 5 దినాలు అయ్యిందుల్లో. ముందుగల్లా ఈ అల్ల చిన్నాయన సమాధి కాడికి పోయి ఓ గిట్ల దీవెనార్తి తీసుకున్నది. చూసిరు కదా, ఇట్లా చిన్నాయనకు నివాళులు తెలిపినాక చక్కగా బస్సు యాత్ర బాట పట్టిందుల్లో షర్మిలక్క. మరి ఏం మాట్లాడుతున్నదో ఇనుండ్రి. మేము 4 రోజులు కాదు 5 రోజులు అయింది ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం. అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లయ్యారు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. అగ్గో ఇన్నర్ గదుల్లో ప్రచారం చేయబట్టి పట్టుమని 10 దినాలు కూడా కాకపోయే అప్పుడే వైసీపీ అభ్యర్థిని మారుస్తున్నారు అని చెప్పి వార్తలు రాబట్టే అనబట్టే నువ్వు అటెనక ఏమంటున్నదో ఇనుండ్రి. జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుణ్ణి కాపాడుతున్నారు. మీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి సొంత చిన్నాన్నను హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు, పక్కనే నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు. 5 సంవత్సరాలుగా ఒక హంతకుని వెనకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలుగా ఆయనను కాపాడడం ఒక ఎత్తైతే 5 సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగపోవడమే ఒక ఎత్తైతే 5 సంవత్సరాలుగా ఒక హంతకుడు తప్పించుకోవడం ఒక ఎత్తైతే ఈరోజు మళ్ళీ అదే హత్య చేశారు చేయించారు అని చెప్తున్న అవినాష్ రెడ్డికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఇంకొక ఎత్తు. ఇది అన్యాయం అని చెప్పడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది. ఇన్నరు కదా, గంత ఘోరము జరిగితే నేరము కానట్టే ప్రచారం చేసిర్రు అని సూటిగా సుత్తి లేకుండా జగన్నాల్ సార్ను ప్రశ్నించబట్టే. చూడాలే నువ్వు ఈ హత్య రాజకీయంలో సత్యం ఎవరి వైపు ఉంటుందో